కలిసేస్తారు. రైట్ సార్, మీరు అన్నారు కదా పెరట్లో పెరగాలి అని చెప్పి. అలా జనసేన పెరట్లో పెరిగిన చాలామంది నాయకులకే, అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న చాలామంది నాయకులకే ఇప్పుడు టికెట్ దక్కలేదు సార్. దానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. అసలు ఇచ్చిందే నాయకులు అనే పదానికి నిర్వచనం ఏంటి అని, వాళ్ళు సొంతగా 10,000 20,000 ఓట్లు తెచ్చుకోగలిగితేనే టికెట్ దక్కుతాయి. నాయకులు అని చెప్పి పార్టీలో పదవి ఉంటే 25 ఏళ్ళ సీనియారిటీ ఉంటే గవర్నమెంట్ ఉద్యోగం కాదు కదా రాజకీయం అనేది. ఎల్డీసీగా చేరితే అసిస్టెంట్ రిజిస్ట్రార్గా రిటైర్ కావాలని. ఇదంటే గవర్నమెంట్ జాబ్. పొలిటికల్ పార్టీలో నీవు ఎంత సీనియారిటీ అన్నది కాదు. సీనియారిటీ ఇస్ నాట్ ఎ మ్యాటర్ అట్ ఆల్. అద్వానీ కన్నా మోడీ సీనియర్ కాదు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్కలు కన్నా రేవంత్ రెడ్డి సీనియర్ కాదు. డీకే శివకుమార్ కన్నా సిద్ధరామయ్య సీనియర్ కాదు. సీనియారిటీ జూనియారిటీ అనేది ఉండదు ఎప్పుడు రాజకీయాల్లో. సో రాజకీయాల్లో ఉండేది బలం. సో నీకెంత బలం ఉన్నది. మేము 25 ఏళ్ళ నుంచి ఉన్నాం, 30 ఏళ్ళ నుంచి ఉన్నామంటే ఏదైనా గవర్నమెంట్ జాబా అండి. పాలిటిక్స్లో గవర్నమెంట్ జాబ్లో నీకు టాలెంట్ ఉన్నా లేకపోయినా, మెరిట్ ఉన్నా లేకపోయినా టైం బౌండ్ ప్రమోషన్లు ఉంటాయి. సో ఆటోమేటిక్గా పెరుగుతారు. అలా ఉండరు కదా. 30 ఏళ్ళ నుంచి ఉన్న సబ్ ఎడిటరు ఓ టీవీ ఛానల్లో సబ్ ఎడిటర్గానే మిగిలిపోతాడు. ఈ మధ్య వచ్చిన వ్యక్తి సడన్గా ఎడిటర్ స్థాయి కూడా ఎదగచ్చు. మీకు రేవంత్ రెడ్డి ఒక వండర్ఫుల్ కంపారిజన్ ఇచ్చాడు. తన గురించి ఎప్పుడు బయట నుంచి వచ్చారంటే, ఓ పోలీస్ స్టేషన్లో 30 ఏళ్ళుగా కానిస్టేబుల్ పనిచేస్తాడు. వాడు ఐపీఎస్ రాసి అప్పుడే వచ్చి ఆడ ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు. నేను 30 ఏళ్ళ నుంచి కానిస్టేబుల్గా ఉన్నా కదా, ఐపీఎస్ ఆఫీసర్ అయితే నా నమస్తే కొట్టాలంటే కొడతాడా అన్నాడు. సో కానిస్టేబుల్ 30 ఏళ్ళ నుంచి ఉంటేంది, ఐపీఎస్ నిన్న వస్తుంది. ఐపీఎస్ ఇది ఐపీఎస్. సో అందువల్ల జనసేన నాయకులు అన్న పదానికి నిర్వచనం ఏముంటాలి అంటే, పార్టీతో సంబంధం లేకుండా, పవన్ కళ్యాణ్తో సంబంధం లేకుండా ఓ 10,000 ఓట్లు 20,000 ఓట్లు తెచ్చుకోగలగాలి కదా. అల్టిమేట్లీ వాట్ మ్యాటర్స్ ఈజ్ ద ఓట్స్. మీకు రవిశంకర్ గారు ఏంటంటే, ఎన్నికల క్షేత్రంలో ప్రజల ఓట్లు తెచ్చుకోవడం అనేది ఒక నాయకుడికి విశ్వాసాన్ని ఇస్తుంది. సో మనం ఎంత నాయకులమని చెప్పుకున్నా, ఎన్ని విషయాలు తెలిసినా అల్టిమేట్గా ప్రజాక్షేత్రంలో ఓట్లు తెచ్చుకోవడం అనే ప్రక్రియ ద్వారా పోవడము ఒక పెద్ద విశ్వాసాన్ని ఇస్తుంది. అందువల్ల ఆ కాన్ఫిడెన్స్ నాయకులకు రావాలి. నేను వ్యక్తిగత అనుభవంతో కూడా చెప్తున్నాను. 2007 వరకు రాజకీయాలను విశ్లేషించే ఒక రాజకీయ విశ్లేషకుడిని, రాజనీతి శాస్త్ర విద్యార్థిని మాత్రమే. 2007లో నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో దిగి, అది కూడా ప్రత్యక్ష ఎన్నికలే, పట్టభద్రులు ఓటేయచ్చు గ్రాడ్యుయేట్ అయితేనే, కానీ బట్ స్టిల్ ఇట్ ఇస్ ద డైరెక్ట్ ఎలక్షన్స్. అన్ని పార్టీలను నా మీద పోటీ చేశారు. టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, బ్యాక్డ్ ఇండిపెండెంట్ ఒకరు పోటీ చేశారు. కాంగ్రెస్ అఫీషియల్గా చేయలే. అన్ని పార్టీలు ఓడించి 56 మంది అభ్యర్థులను ఓడించి గెలిచాను. నా వ్యక్తిగత అనుభవం కూడా చెప్తాను. మళ్ళీ 2009లో బీజేపీతో స్ట్రేట్ కాంటెస్ట్లో గెలిచాను. మొన్న 2021లో కూడా కాంగ్రెస్ కన్నా డబుల్ ఓట్లు వచ్చాయి నాకు. సో బీఆర్ఎస్ తెలుగుదేశం కన్నా 1100% ఎక్కువ ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం అభ్యర్థికి 5,000, కాంగ్రెస్ అభ్యర్థి 33,000 ఓట్లు వస్తే, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి మళ్ళీ సాధారణ నాయకుడు కూడా, మాజీ మంత్రి, ప్రముఖ నాయకుడు, ఇప్పుడు ప్రణయ్ లెక్కబోడు వైస్ చైర్మన్, నాకు 58,000 ఓట్లు వచ్చాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు. సెకండ్ ప్రిఫరెన్స్ 70,000 ఓట్లు వచ్చాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ అనుభవము రాజకీయ విశ్లేషణ, నేను చేసే రాజకీయ విశ్లేషణ ఎంత కాన్ఫిడెంట్గా చేస్తానన్నదాన్ని మార్చేసింది. అందువల్ల పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఒక రాజకీయ నాయకుడైనా, రాజకీయ విశ్లేషకునికే ఆ ఎన్నికల ప్రక్రియ అనే సమ్మట పోటు తగిలితే, ఆ అగ్నికణములో మండితే, అప్పుడే నీకు అనుభవం అనేది వస్తుంది. ఇక రాజకీయ నాయకుడికి ఇంకెంత రావాలి? విశ్లేషకునికి ఇంత అనుభవం ఉండాల్సిన వస్తే. అంటే వెన్ యూ గో త్రూ ద ప్రాసెస్, నీకు మ్యాచ్ ఆడితే క్రికెట్ ఎలా విశ్లేషించాలో అర్థమవుతుంది. నువ్వు జీవితంలో క్రికెట్ మ్యాచే ఆడకుండా బయట కూర్చొని చూసి, అరే ఇట్లా కొట్టాలి 6 అట్లా కొట్టాలి 4 అంటే అయిపోతుందా? చెప్పడం ఈజీ కదా. సో అల్టిమేట్లీ యూ హ్యావ్ టు గో త్రూ దట్ ప్రాసెస్. అంటే అందువల్ల జనసేన నాయకులు అని మీరు అంటే, ఆ నాయకుడు ఎవరు అన్నది పాయింట్ కదా. ఆ నాయకుడు ఎంతమంది ప్రజల్లోకి వెళ్ళగలిగాడు, ఎంతమంది ప్రజలు సమీకరించగలిగాడు, సొంతగా ఎన్ని ఓట్లు తెచ్చుకోగలిగాడు. జనసేన పుట్టినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఉంటే ఎంపీ అవుతాడా? అంటే 2019 ఎన్నికల్లో పోటీ చేశారు సార్. ఉదాహరణకు చెప్తున్నా, కొత్తపేట నుంచి బండారు శ్రీనివాస్, ఆయన 35,000కు పైగా ఓట్లు తెచ్చుకున్నారు. ముమ్మడివరం నుంచి పితాన్ బాలకృష్ణ, ఆయన దాదాపు. అంటే నేను ఇండివిజువల్ నాయకుల గురించి మాట్లాడలేదు, దీని ప్రిన్సిపల్ చెప్తున్నాను. ఇండివిజువల్ నాయకులు అట్లా టికెట్ రాకపోతే తప్పే. ఈ టికెట్లు రాని వాళ్ళందరూ మాట్లాడేది ఏంటంటే సార్, అసలు ఇచ్చినవే జనసేనకి 24 టికెట్లు, దానిలో మళ్ళీ పక్క పార్టీ నుంచి తీసుకొచ్చి అప్పటికప్పుడు, ఇప్పుడు ఈ ఆరణి శ్రీనివాసులు చిత్తూరు ఎమ్మెల్యే ఏదో ఎక్స్పెక్ట్ చేసే వస్తారు కదా సార్. టికెట్ ఇస్తున్నారు.